ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచనలు చేస్తోంది వాతావరణ శాఖ. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట్, నల్గొండ, నిజామాబాద్, గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏపీలోని కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ఈ ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. మోంతా తుఫాను తర్వాత ఇక పూర్తిగా వర్షాలు ఉండవని కొంతమంది భావించారు. కానీ మరొకసారి వర్షాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడక్కడ కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మోంతా ఎఫెక్ట్ తర్వాత కూడా తెలంగాణలో వర్షాలు పడ్డాయి, ఏపీలో వర్షాలు పడ్డాయి. మరొకసారి ఇవాళ రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం, అలాగే వర్షాలు పడుతున్నటువంటి ఆ టైం కూడా చాలా ఎక్సీడ్ అయినప్పటికీ ఇంకా వర్షాలు పడుతూ ఉండడం రైతుల్ని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మొన్న మోంతా ఎఫెక్ట్తో సుమారుగా 30,000 ఎకరాలకి పైగా దారుణంగా నష్టపోయారు రైతులు, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి వర్షాలు పడతాయి, ఇవాళ రేపు వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు మరొకసారి అప్రమత్తం అవుతున్నారు. శిల్ప ఉన్నారు, శిల్పని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ, ఏపీలో వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనంతో మరోసారి ఇటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇప్పటికే మొన్న మోంతా తుఫాన్ నుండి ఇటు పూర్తి స్థాయిలో కోలుకోకుండా మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో అటు రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం పంట ఇప్పుడు చేతికొచ్చిన కాలం అంతా ధాన్యం మొత్తం కూడా మార్కెట్ కి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వర్ష సూచన అయినా ధాన్యం తడిసిపోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఉపరితల ఆవర్తన రానున్నటువంటి 24 గంటల్లో అల్పపీడనంగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికీ అంచనా వేస్తుంది. ఒకవేళ అల్పపీడనంగా మారితే దాని ఎఫెక్ట్ అనేది ఇంకెక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. మనకు నిన్నటి నుంచి కూడా చాలా వరకు ఒకవైపు క్లౌడీ వెదర్ కనిపిస్తుంది, ఒకవైపు ఉపరితల ఆవర్తనంతో పాటు క్యూలో నింబస్ మేఘాల వల్ల మనకి ఎక్కువగా ఎండ అనేది కనిపించడం లేదు. మొత్తం క్లౌడీ వెదర్ ఇది రానున్నటువంటి 3 రోజులు కూడా ఇలానే ఉండి ఒకవైపు మోస్తరు నుండి భారీ వర్షం పడతాయంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు ఏపీలో కూడా ఇటు చాలా జిల్లాలో భారీ నుండి భారీ వర్షాలు పడడానికి ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పారు. ఏదైతే ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అటు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు సూచనలు జారీ చేస్తున్నారో అందరూ కూడా ఏదైతే ధాన్యం ఉంటుందో ఇంట్లోనే స్టోర్ చేసుకోవాలి, వర్ష సూచన ఉన్న రోజుల తర్వాత అటు మార్కెట్ కి తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. దీంతో ఇటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్ ఉన్నటువంటి లీడర్లతో కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసి ఇంకోవైపు జలాశయాలు ఏదైతే రిజర్వాయర్లు ఉంటారో అక్కడ ముప్పు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తూ అవసరమైతే పునర్వాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎందుకంటే జనరల్ గా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏదైనా వర్ష సూచన అయిన అనంతరం తుఫాన్లు ఏర్పడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ గా నవంబర్ అదేవిధంగా డిసెంబర్ తుఫాన్ల కాలంగా పరిగణిస్తారు. దీంతో ఒకవైపు అల్పపీడనం ఏర్పడుతుందంటే అది బలపడి ఒకవైపు తుఫాను కూడా మారే ఛాన్సెస్ ఉండడంతో ఇటు దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఇటు తెలంగాణ పైన అంత ఎఫెక్ట్ ఉందని ఒకవైపు భావించినప్పటికీ ఆంధ్రతో పోల్చుకున్న తెలంగాణ పైన దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడంతో ఈసారి ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇటు హైదరాబాద్ లో అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా ఒకవైపు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రస్తుతం ముప్పు ప్రాంతాలు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ సమీక్షిస్తున్నారు. ఎక్కడ కూడా వర్షం వచ్చినా ఈజీగా వాటర్ పోయేందుకు ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. రానున్నటువంటి 3 రోజుల పాటు అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలో భారీ వర్షాలు నమోదవడానికి ఛాన్స్ ఇటు హైదరాబాద్ ఇటు తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది.
ఇంకోవైపు ఏపీలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు ఈ జిల్లాలో భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో రానున్నటువంటి 3 రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రానున్న 2-3 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉండబోతోంది. సో జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఈ రేపు ఇవాళ ఈ 2 రోజులు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులు మాత్రం మరొకసారి వర్షాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు తమకి కొంత హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలోని ముఖ్యంగా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండబోతున్నాయి. ఇక తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, నల్గొండ, నిజామాబాద్, గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా భారీ వర్షాలు పడి మొన్న మోంతా లాంటి పరిస్థితులు రాకపోయినప్పటికీ కూడా 2 రోజుల పాటు వర్షాలు 2 నుంచి 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.